మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టాటా పంచ్ ఈవీ ఫైనల్ గా ఇండియన్ మార్కెట్ లోకి అయితే లాంచ్ అయిపోయింది. టాటాలో ప్రస్తుతం మనకి 3 ఎలక్ట్రిక్ కార్స్ అయితే మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అవి వచ్చేసరికి టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ అండ్ టాటా టిగోర్ ఈవీ. అండ్ ఈ టాటా పంచ్ ఈవీ అనేది టాటా నుండి మనకు వచ్చే 4వ ఎలక్ట్రిక్ కార్. సో ఈ వీడియోలో ఈ రోజు లాంచ్ అయిన ఈ టాటా పంచ్ ఈవీ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, టాటా మన ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి చాలా డెవలప్మెంట్స్ చేస్తుంది. వీరు రీసెంట్గానే ఢిల్లీలోని గుడ్గాంలో 2 టాటా డాట్ ఈవీ డెడికేటెడ్ షోరూమ్స్ని అయితే ఓపెన్ చేశారు. అంటే ఇక్కడ కేవలం టాటా ఎలక్ట్రిక్ కార్లనే సేల్ చేస్తారు. వీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని డిజైన్, వీటి ఫంక్షనాలిటీ అనేది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ అవర్ కంట్రీ అనమాట. అంటే ఈ షోరూంలోకి మనం వెళ్తే ఓన్లీ టాటా కార్లనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అక్కడ వాటి గురించి పూర్తిగా మనం తెలుసుకొని నేర్చుకొని వాటిని ఎక్స్పీరియన్స్ చేసే ఒక ఆపర్చునిటీ అయితే మనకు ఉంటుంది. అండ్ టాటా రీసెంట్గానే గుజరాత్లో ఒక సపరేట్ ఫ్యాక్టరీని అయితే ఓపెన్ చేసింది. ఈ ఫ్యాక్టరీలో వీరు కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్నే మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. అండ్ దీని యాన్యువల్ కెపాసిటీ వచ్చేసరికి 3 lakh యూనిట్స్. అంటే ఇప్పటి నుండి టాటా సంవత్సరానికి 3 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేయబోతుంది. అండ్ ఈ మంత్ స్టార్టింగ్లోనే వీళ్ళు యాక్టీ డాట్ ఈవీ అనే డెడికేటెడ్ ప్లాట్ఫామ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్లాట్ఫామ్ పైన టాటా నుండి రాబోయే అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ అనేవి డిజైన్ అవుతాయి. సో ఈ ప్లాట్ఫామ్ అంటే ఆ కార్ పైన ఉండే బేస్ అనమాట. ఆ బేస్లోనే దానికి సంబంధించిన టెక్నాలజీ, బ్యాటరీ ప్యాక్, వాటి సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఆ బేస్ పైనే ఉంటాయి. సో ఈ యాక్టీ డాట్ ఈవీ అనేది కస్టమైజబుల్ బేస్ అనమాట. అంటే దీనిపైన మనం రకరకాల షేప్స్ ఉన్న కార్లను అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి చూస్తే ఈ ప్లాట్ఫామ్ పైన టాటా నుండి మనకి ఫ్యూచర్లో ఇంకా చాలా ఎలక్ట్రిక్ కార్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ యాక్టీ డాట్ ఈవీ ప్లాట్ఫామ్ పైన వచ్చే ఫస్ట్ ఎలక్ట్రిక్ కారే ఈ టాటా పంచ్ ఈవీ. సో మొత్తంగా ఈ టాటా పంచ్ ఈవీ అనేది చూడడానికి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ టాటా పంచ్ ఈవీ యొక్క ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం మనకి ఐస్ వేరియంట్లో పంచ్ ఏదైతే ఉందో సో ఇంచుమించు మనకి టాటా పంచ్ ఎలక్ట్రిక్ అనేది అలానే ఉంది. బట్ ఫ్రంట్లో వీరు కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఫ్రంట్లో వీళ్ళు ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న టాటా ఎలక్ట్రిక్ కార్స్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది పెట్రోల్ పోసే ప్లేస్లో ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం టాటా ఛార్జింగ్ పోర్ట్ని ఫ్రంట్లో ఇవ్వడం జరిగింది. సో ఆ టాటా అనే లోగో ఉన్న డోర్ని మనం స్లైడ్ చేస్తే ఛార్జింగ్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దానిపైన మనకి కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. సో ఇదే సెటప్ని మనం రీసెంట్గానే లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఇవి ఫేస్ లిఫ్ట్ అయితే చూసాము. సో సేమ్ అదే సెటప్ని వీళ్ళు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కంటిన్యూస్ ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది మనకి వెల్కమ్ అండ్ గుడ్ బై నోట్స్ని అయితే ఇస్తుంది. అండ్ ఇది స్మార్ట్ డిజిటల్ ఛార్జింగ్ ఇండికేటర్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఫ్రంట్లో మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి లభిస్తున్నాయి. టైర్స్ విషయానికి వచ్చేస్తే R16 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ని టాటాని అయితే ఈ పంచ్ ఈవీలో మనకి ఇవ్వడం జరిగింది. రేర్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఉన్న పంచ్ కార్ యొక్క రేర్ ఎలా ఉంటుందో ఈ పంచ్ ఈవీ యొక్క రేర్ డిజైన్ కూడా మనకు అలానే ఉంది. సో ఎక్స్టీరియర్ పరంగా ఈ కార్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మనం ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంటీరియర్స్లో వీళ్ళు చాలా చేంజెస్ అయితే చేశారు. రీసెంట్గా లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్లో ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో ఈ టాటా పంచ్ ఈవీలో కూడా ఇంటీరియర్స్ మనకి ఇంచుమించు అలానే ఉన్నాయి. ఈ ఇంటీరియర్స్లో మనకి స్మార్ట్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. అండ్ ఈ స్టీరింగ్ వీల్ పైన టాటా లోగో అనేది ఎల్యూమినేటెడ్ అయి ఉంటుంది. అండ్ దీంట్లో మనకి వైట్ కలర్ లైట్ కూడా వస్తుంది. కొత్త 10.25 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే అయితే ఉంది. సో ఈ డిస్ప్లే మొత్తంగా కస్టమైజబుల్ అనమాట. ఇప్పుడు మనకి మ్యాప్స్ కావాలనుకుంటే ఆ మ్యాప్సే మనం ఫుల్ స్క్రీన్ గా అయితే పెట్టుకోవచ్చు. అండ్ 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని వీరు దీంట్లో వాడడం జరిగింది. అండ్ టాటాలోని స్పెషల్ అయిన ఆర్కేడ్ ఈవీ యాప్ ని కూడా వీళ్ళు దీంట్లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. ఈ ఆర్కేడ్ ఈవీ యాప్ ద్వారా మనం ఓటీటీ యాప్స్ ని మనం దీంట్లో ఇన్స్టాల్ చేసుకొని ఈ కార్ లోనే మనం మూవీస్ చూసుకోవచ్చు అండ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అండ్ ఈ కార్ లో మనకి 4 వాయిస్ అసిస్టెన్స్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసరికి హే టాటా, అలెక్సా, సిరి అండ్ హే గూగుల్. అండ్ దీంట్లో ఓటీఏ అప్డేట్ సపోర్ట్ని కూడా టాటాని అయితే ఇచ్చింది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటుంది. 4 స్పీకర్లు ఉంటాయి, 2 ట్వీటర్స్ అయితే ఉంటాయి. మనకి టాప్ ఎండ్ వేరియంట్లో ఫ్రంట్ 2 వెంటిలేటెడ్ సీట్స్తో వస్తున్నాయి. అండ్ మల్టిపుల్ రీజనరేటివ్ బ్రేకింగ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇంటీరియర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇప్పుడు దీని వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. టాటా మొత్తంగా ఈ పంచ్ ఈవీని 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. రెగ్యులర్ పంచ్ ఈవీలో మనకి 25 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పంచ్ ఈవీ లాంగ్ రేంజ్లో 35 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 25 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్లో వీళ్ళు 315 కిలోమీటర్ల MIDC రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇది IDC రేంజ్ మాత్రమే, రియల్ రేంజ్ ఇంత రాదు, చాలా తక్కువ వస్తుంది. ఈ 25 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్లో 60 kW పీక్ పవర్ గల మోటార్ ఉంటుంది. ఈ మోటార్ వచ్చేసరికి 114 Nm టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది.
35 కిలోవాట్ అవర్లు అంటే టాటా పంచ్ ఈవీ లాంగ్ రేంజ్లో 35 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అండ్ ఈ బ్యాటరీ ప్యాక్తో 421 కిలోమీటర్ల ఎంఐడిసి రేంజ్ని టాటా అయితే క్లెయిమ్ చేస్తుంది. ఈ టాప్ ఎండ్ వేరియంట్లో 90 కిలోవాట్ల మోటార్ ఉంటుంది. అండ్ ఈ మోటార్ 190 న్యూటన్ మీటర్ల టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని ఈ టాటా పంచ్ ఈవీ 9 సెకండ్లలోనే చేరుకుంటుంది. అండ్ దీని టాప్ స్పీడ్ అయితే 140 కిలోమీటర్లకి లాక్ చేయడం జరిగింది. ఈ బ్యాటరీ అండ్ మోటార్ సెటప్ వచ్చేసరికి IP67 వాటర్ రెసిస్టెంట్ తో రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే టాటా అంటేనే సేఫ్టీ, సేఫ్టీ అంటేనే టాటా. ఈ టాటా పంచ్ ఈవీలో కూడా సేఫ్టీ పరంగా టాటా అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. 6 ఎయిర్ బ్యాగ్స్, ABD, ESP, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్, SOS ఎమర్జెన్సీ బటన్, 360 డిగ్రీ కెమెరా అండ్ టాప్ ఎండ్ వేరియంట్ లో 4 డిస్క్ బ్రేక్లు అయితే ఇవ్వడం జరిగింది. సో సేఫ్టీ పరంగా ఈ కార్ లో అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇక వారంటీ విషయానికి వచ్చేస్తే ఈ టాటా పంచ్ ఈవీలో వాడిన బ్యాటరీ అండ్ పవర్ ట్రైన్ పైన 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీని టాటా అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ ఇక ఛార్జింగ్ ఆప్షన్స్ విషయానికి వచ్చేస్తే ఈ రెండు వేరియంట్స్ లో మనకి 3.3 కిలోవాట్ AC చార్జర్ అనేది స్టాండర్డ్ గా లభిస్తుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ లో మీకు 7.2 కిలోవాట్ AC ఫాస్ట్ చార్జర్ కి అప్గ్రేడ్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు లాంగ్ రేంజ్ వేరియంట్ తీసుకొని మీకు 7.2 కిలోవాట్ చార్జర్ కావాలనుకుంటే మీరు 50,000 రూపీస్ ఎక్స్ట్రా అనేది పే చేయాలి. ఈ టాటా పంచ్ ఈవీని మీరు 50 కిలోవాట్ DC ఫాస్ట్ చార్జర్ కి కనెక్ట్ చేస్తే గనక 10 to 80% వరకు చార్జ్ అనేది 52 మినిట్స్ లోనే ఫినిష్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వచ్చేస్తే ఈ టాటా పంచ్ ఈవీలో మనకి 366 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం టాటా ఎలక్ట్రిక్ కార్స్ లో మనకి ఫ్రంట్ లో కూడా బూట్ స్పేస్ లభిస్తుంది. అంటే ఫ్రంట్ బానెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తే ఈ టాటా పంచ్ ఈవీలో మీకు 14 లీటర్స్ ఫ్రంక్ అనేది ఉంటుంది. సో దాంట్లో మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు లేదా ఏదైనా గ్రాసరీస్ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఫైనల్ గా ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే ఈ టాటా పంచ్ ఈవీని వీళ్ళు 10,99,900 రూపాయల ఇంట్రొడక్టరీ ప్రైస్ కి అయితే లాంచ్ చేశారు. మొత్తంగా ఈ రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ వచ్చేసరికి ఫర్దర్ గా మనకి 5 ట్రిమ్స్ గా అయితే డివైడ్ అవుతాయి. సో ఈ 5 ట్రిమ్స్ లో మనకి ఫీచర్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ 5 ట్రిమ్స్ వచ్చేసరికి స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్ అండ్ ఎంపవర్డ్ ప్లస్. సో టాటా పంచ్ ఈవీ బేస్ వేరియంట్ మనకి స్మార్ట్ వర్జన్ లో తీసుకుంటే 10,99,000 అనేది పడుతుంది. స్మార్ట్ ప్లస్ లో అయితే 11,49,000. సో ఈ రెండు బేస్ వేరియంట్స్ మనకి క్యాబ్ పర్పస్ లోనైతే యూజ్ అవుతాయి. సేమ్ ఇదే బేస్ వేరియంట్ మీరు అడ్వెంచర్ ట్రిమ్ లో తీసుకోవాలనుకుంటే 11,99,000, ఎంపవర్డ్ అయితే 12,79,000, ఎంపవర్డ్ ప్లస్ అయితే 13,29,000. లాంగ్ రేంజ్ వచ్చేసరికి మనకి అడ్వెంచర్ ట్రిమ్ నుండే స్టార్ట్ అవుతుంది. లాంగ్ రేంజ్ యొక్క బేస్ వేరియంటే మనకి 12,99,000 అనమాట. దీంట్లో ఎంపవర్డ్ తీసుకుంటే 13,99,000, ఎంపవర్డ్ ప్లస్ తీసుకుంటే 14,49,000. మొత్తంగా ఈ టాటా పంచ్ ఈవీ యొక్క ఇంట్రొడక్టరీ ప్రైస్ 10,99,000 నుండి స్టార్ట్ అయ్యి 14,49,000 వరకు అయితే వెళ్తుంది. ఇది ఇంట్రొడక్టరీ ప్రైస్ మాత్రమే. ఏ క్షణమైనా టాటా వాళ్ళు ఈ ప్రైజెస్ అనేది పెంచుకోవచ్చు. ఇక కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ స్మార్ట్ అండ్ స్మార్ట్ ప్లస్ లో మనకి ఓన్లీ వైట్ కలర్ లభిస్తుంది. మీరు అడ్వెంచర్ కి వెళ్తే ఈ అడ్వెంచర్ వేరియంట్ లో గ్రీన్, వైట్, గ్రే అండ్ రెడ్ కలర్స్, ఎంపవర్డ్ టాప్ ఎండ్ వేరియంట్ కి వెళ్తే ఆక్సైడ్, వైట్, గ్రీన్, గ్రే అండ్ రెడ్ కలర్స్, ఈ 5 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ టాటా పంచ్ ఈవీలో మనకి సన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు టాప్ ఎండ్ వేరియంట్ తీసుకొని దాంట్లో సన్ రూఫ్ కావాలనుకుంటే మీరు 50,000 రూపీస్ ఎక్స్ట్రా అనేది పే చేయాలి. సో సన్ రూఫ్ కావాలనుకున్నా, 7.2 కిలోవాట్ AC ఫాస్ట్ చార్జర్ కావాలనుకున్నా కానీ ఈ రెండుకి మీరు సపరేట్ గా 50,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే పే చేయాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ ఇంట్రొడక్టరీ ప్రైజెస్ మాత్రమే. ఈ టాటా పంచ్ ఈవీకి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మీ దగ్గరలోని టాటా డీలర్షిప్కి వెళ్ళి మీరు ఇప్పుడు ఈ టాటా పంచ్ ఈవీని టెస్ట్ రైడ్ అయితే చేసుకోవచ్చు. దీని డెలివరీస్ వచ్చేసరికి జనవరి 22వ తేదీ నుండి స్టార్ట్ అవుతాయని టాటాని అయితే ప్రకటించడం జరిగింది. సో ఇవన్నమాట మరి ఈ టాటా పంచ్ ఈవీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే. సూన్ ఈ టాటా పంచ్ ఈవీకి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్లో అయితే రాబోతుంది. సో ఆ వీడియోలో మనం దీని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఈ వీడియోకి ఇంతే మరి. ఈ టాటా పంచ్ ఈవీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.